ఇక కృష్ణా జిల్లా పామరులో అధికార ప్రతిపక్ష నేతల నడుమ ఇళ్ల స్థలాల వార్ నడుస్తోంది. టిడ్కో ఇళ్ల నిర్మాణాల ద్వారా పేదలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మాటలను మాజీ ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ తప్పుబట్టారు. ఈ ప్రాంతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు అవకాశం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కుమార్ రాజాపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా ఎమ్మెల్యే కుమార్ రాజా రంగంలోకి దిగారు. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. ఈ స్థలాల కోసం కమిషన్లు తిన్న మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో టిడ్కో ఇళ్లు నిర్మించి పేదలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఈరోజు నా మాట గౌరవించి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చివరిగా ఒక మాట తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కుమార్ రాజా అనే అతి సామాన్యుడిని తల్లులు చెల్లెలు ఆ రోజు నేను ప్రతిపక్ష నేతగా ఇక్కడ ఉన్నప్పుడు వీడి బండిలో ఆయిల్ కొట్టుకోవటానికే వీడికి డబ్బులు లేవు, వీడికి రాజకీయం ఎందుకు, వీడు ఏ రకంగా గెలుస్తాడు, వీడి దగ్గర డబ్బులు లేవు, మరి మనం వీడిని ఊరికే ఎట్టగాలంటే అట్టా ఓడిచేయచ్చు, వీడిని అసలు లెక్క చేయక్కర్లేదు అనే పరిస్థితులు గతంలో. కానీ ఆ రోజు నా నమ్మకం మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన జాలి, మీరు వేసిన ఓట్లు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ భిక్ష వేస్తే ఈ సామాన్యుడు మీ సేవకుడిగా మీ ఎమ్మెల్యే అయ్యాడని తెలియజేస్తాను. ఆ రుణం జన్మలకి మర్చిపోలేనని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మాటిస్తున్నా, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత టిడ్కో వ్యవస్థ ద్వారా ఇక్కడ సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా మళ్లీ స్థలాలు ప్రొక్యూర్ చేసి ఒక బ్రహ్మాండమైన భగీరథ సంకల్పంతో ముందుకు పోతున్నా. విపక్షం చిమ్మే మాటలకి నమ్మొద్దు. ఈరోజు మొత్తం మంది కూడా పాలు నీళ్లలాగా ఏది మంచి ఏది చెడో మీ అందరికి అర్థమైపోయింది. సాక్షాత్తు పొలం అమ్మిన రైతులే సాక్ష్యం చెప్తున్నారు. మనం ఈ రోజు నుంచి మీకు మాటిస్తున్నా, నాకు బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి న్యాయం చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.